నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథుల తెలుగు వన్ ప్రేక్షకుల ముందుకి నేను ఎప్పుడు వచ్చినా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తానండి ఆ తృప్తే వేరుగా ఉంటుంది సో అందులో భాగంగా మీకు ఈరోజు ఆర్కే యూనివర్సిటీని పరిచయం చేయబోతున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎప్పుడు ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం జరగలేదు వాళ్ళ గురించిన డీటెయిల్స్ కానీ సో మేము మీకోసం పిక్ చేసుకుని తీసుకొచ్చి ఈరోజు మీకు ఎక్స్క్లూజివ్గా ఇవ్వబోతున్నాము సో అద్భుతమైన ఆఫర్స్తో కానీ విని ఎరుగునటువంటి ఆఫర్స్తో ఆర్కే యూనివర్సిటీ మీకోసం రెడీగా ఉంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను సో అందులో భాగంగా కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేసుకుంటాను ఏదైనా యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ చేరిన తర్వాత మనం ఫస్ట్ ఏం మాట్లాడతామండి ఫీజు ఎంత అని మాట్లాడుకుంటాం ఆ తర్వాత కదా స్టార్ట్ అయ్యేది ఎగ్జామ్ ఫీజులని ఆ ఫీజులని ఈ ఫీజులని కానీ అవేమి ఆర్కే యూనివర్సిటీలో ఉండవండి ఫీజు కూడా నేను చెప్తాను ఫీజు 3 లక్షలు సంవత్సరానికి కానీ వీళ్ళు తెలుగు పిల్లలకి ప్రత్యేకంగా 50% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అంటే 1,50,000 మీకు సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది అండ్ ఆ 1,50,000లోనే మీకు బ్యాగ్ బుక్స్ ల్యాప్టాప్ ఎప్పుడన్నా విన్నారా ఎక్కడన్నా ఉందా ఇది సో అందులోనే మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లాండ్రీ ఐరన్ వాషింగ్ కూడానండి అండ్ లైబ్రరీ ఫీజు స్పోర్ట్స్ ఫీజు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇంకా చాలా ఉన్నాయి నేను వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను కొంత మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అండ్ అలాగే మన సౌత్ స్టూడెంట్స్ చాలామంది నాన్ వెజ్ గురించి గుజరాత్ అటు సైడ్లో బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్ ఉండదని కానీ ఈ మెస్లో మెనూ ఇచ్చారండి ఎక్కడన్నా చూసారా నేనైతే చూడలేదు సో క్లియర్ మెనూ ఇది పిల్లల కోసం చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఆర్కే యూనివర్సిటీ పిల్లల విషయంలో సో అది నాకు బాగా ఎక్కువగా నచ్చింది అండ్ అలాగే 4 ఏళ్లలో వన్స్ మీరు పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఈ 4 ఇయర్స్లో ఎప్పుడైనా కానీ మీరు పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళొచ్చు ఒకరోజు ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక వాళ్ళు మీకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు 1 డేకి సో పిల్లల బర్త్డేస్ అయినా హెల్త్ బాగోకపోయినా దగ్గరుండి చూసుకొని రావచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళతో మాట్లాడదాం మనతో పాటు వైస్ ఛాన్సలర్ డాక్టర్ అమిత్ గారు అండ్ సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు ఉన్నారు మరింత ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అమిత్ గారు Hello. So can you tell a few words about RK University? Yeah, of course. RK University is situated in western part of India, that is Gujarat, and we are coming from the land of father of our nation, Mahatma Gandhi ji. University we established as a group of colleges in the year 2005. 2011 we got the status of a state private university, and we were the very first in our region known as Saurashtra Kutch region to become a state private university. Wow. University is accredited by NAC as well as it's ranked among top 200 universities in NIRF rankings as well. I am representing university in the capacity of Vice Chancellor. Oh. And I already completed more than 15 years in my RK University. Congrats. University, if I talk about various programs which we are running, then we are having engineering, pharmacy, science, management, Ayurveda, physiotherapy. So it's a multidisciplinary campus. We are having 9,000 students from 35 different countries and 20 states of India. So we are having 35 countries, international wow. students. We are having more than 1,000 students. And we are having very good diversified campus. Wow. So this is all about my university. And thanks for inviting me here to share about my university. థ్యాంక్ యూ సార్ యూ గేవ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ గారు హలో హాయ్ అండి హలో సో మీరు సౌత్ ఇండియాకి అడ్మిషన్ ఆఫీసర్గా ఉన్నారు ఇప్పుడు సౌత్లో కానివ్వండి నార్త్లో కానివ్వండి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ ఎందుకు ఆర్కే యూనివర్సిటీనే స్టూడెంట్స్ చూస్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఆర్కే యూనివర్సిటీ అనేది మీకు గుజరాత్ రీజియన్లో సౌరాష్ట్ర రీజియన్ అనే రీజియన్లో వెరీ ఫస్ట్ యూనివర్సిటీ అండ్ ఓల్డ్ యూనివర్సిటీ అంటే ఆ రీజియన్లో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీగా అప్రూవల్ తెచ్చుకున్న ఆర్కే యూనివర్సిటీ సో మనకి ఆ క్యాంపస్ అనేది కూడా 1 or 2 acres గ్రీనిష్ లావిష్గా ఉంటుంది అలానే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్వచ్ఛ క్యాంపస్లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 4th ర్యాంక్ వచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ అక్కడ మనకి సో పాస్ట్ 2 years 3 years మనం చూసుకుంటే లాట్ ఆఫ్ సౌత్ ఇండియా స్టూడెంట్స్ని గుజరాత్ యూనివర్సిటీస్ వెల్కమ్ చేస్తున్నాయి అవును సో అందులో మెయిన్గా సౌత్ ఇండియాలో మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గుజరాత్ వెళ్ళి చదువుకోవడానికి సో అది క్యాంపస్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి క్యాంపస్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూ కానివ్వండి రీజన్ ఏదైనా కానీ మోస్ట్ ఆఫ్ ది తెలుగు స్టూడెంట్స్ గుజరాత్కి వెళ్ళి చదువుకుంటున్నారు బట్ అందులో కూడా ఆర్కే యూనివర్సిటీ వై వెరీ స్పెషల్ అంటే అక్కడ ఆర్కే యూనివర్సిటీలో మేము 50% స్కాలర్షిప్ తోటి
హాస్టల్ కానీ ట్యూషన్ ఫీజు కానీ మొత్తం ఇంక్లూడ్ చేసి 1,50,000 ఫీజులో కంప్లీట్ అయిపోతుంది. 50% స్కాలర్షిప్ అందరికి, ఎవ్రీ స్టూడెంట్. వావ్. జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, సౌత్ స్టూడెంట్స్ కి జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 50% స్కాలర్షిప్ తో ట్యూషన్ ఫీజ్ ప్లస్ హాస్టల్ ఫీజ్ ఇన్ 1,50,000. సరే, మరి ఈ ఫీజుల వరకు ఓకే, మరి అక్కడ ఇంకా చాలా ఉంటాయి కదండి, హాస్టల్ అని చెప్పి ఇంకేమైనా లైబ్రరీ ఫీ, స్పోర్ట్స్ ఫీ ఇలాంటివి, మరి అలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారండి. యాక్చువల్గా వెన్ డిస్కషన్ జరిగినప్పుడు చైర్మన్ సార్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే సౌత్ ఇండియా నుంచి తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు గుజరాతీస్కి సౌత్ ఇండియా తెలుగు స్టూడెంట్స్కి మెయిన్గా కంబైన్ చేసినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది అన్న ఒక్క రీజన్ తోటి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి 50% స్కాలర్షిప్తో పాటుగా ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయాలి అని. అవునండి, జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫ్రీ ల్యాప్టాప్ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు తెలుగు స్టూడెంట్ కి. ఓ, మీరు ఈ స్కాలర్షిప్ తో పాటు ఇన్ 150లోనే, ఈ 150లోనే ల్యాప్టాప్ కూడా ఇచ్చారు. 1,50,000 ల్యాప్టాప్, దాంతో పాటుగా ఎగ్జామ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, బుక్స్ ఫీజ్, అలాగే లైబ్రరీ ఫీజ్ కానీ బిల్డింగ్ ఫండ్స్ కానీ ఇలాంటి ఏ ఫీజెస్ ఏమీ లేవు. స్టూడెంట్స్ తెచ్చుకోవచ్చా? బ్యాగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. బ్యాగ్, కిట్, ఈవెన్ కోట్ అండ్ టీ షర్ట్ ఆల్సో కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తారు. వావ్. సరే, ఏంటండి 1,50,000 ఇన్ ఆఫర్సా? అవునండి, ఓన్లీ సౌత్ స్టూడెంట్స్, ఓన్లీ తెలుగు స్టూడెంట్స్, సౌత్ స్టూడెంట్స్, అందులో మెయిన్ గా తెలుగు స్టూడెంట్స్ కి. ఇది నిజంగా అద్భుతమైన అవకాశం అని చెప్పాలి, అది స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కూడా. దానికి మన యూనివర్సిటీ చైర్మన్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరూ కూడా. ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ ఈ ఆఫర్స్ ఓకేనండి, అంతా బానే ఉంది. మరి ప్లేస్మెంట్స్ పిల్లలు ముందు చూసేది అది కదా. ప్లేస్మెంట్స్ పరంగా మీకు ఆర్కే యూనివర్సిటీ గత 20 years నుంచి యూనివర్సిటీ రన్ అవుతుంది కాబట్టి, సో యూనివర్సిటీలో టీచ్ చేసే ప్రతి టీచింగ్ స్టాఫ్ కూడా పిహెచ్డి గ్రాడ్యుయేట్ స్టాఫే ఉంటారు. వాళ్ళు మినిమం 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫే ఉంటారు. అట్ ది సేమ్ టైం మీకు క్యాంపస్ కి ఆర్కే యూనివర్సిటీకి గూగుల్ తో టైఅప్ ఉంది. అలానే ఇన్ఫోసిస్ తో కొలాబరేషన్ లో ఇన్ ది క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫోసిస్ సపరేట్ ల్యాబ్ ఉంటుంది. అంటే యూనివర్సిటీకి కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం దానికి ప్యారలల్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా సపరేట్ ల్యాబ్ ఉంటుంది. సో ఆ ల్యాబ్ లో ఇన్ఫోసిస్ స్టాఫే క్లాసెస్ తీసుకుంటారు. ఎవ్రీ స్టూడెంట్ కూడా వాళ్ళే క్లాసెస్ చెప్పి ట్రైనింగ్ చేసి ప్లేస్మెంట్ టైంకి స్టూడెంట్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతారు, అలానే కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. సో స్టూడెంట్ ఎంత కాన్ఫిడెంట్ గా అయితే ప్లేస్మెంట్ పర్ఫామ్ చేస్తాడో దాన్ని బట్టి ది బెస్ట్ ప్యాకేజ్ ఇన్ బెస్ట్ కంపెనీ ప్లేస్ అవ్వగలడు. అట్ ది సేమ్ టైం కాలేజీకి ఉన్న ప్లేస్మెంట్ ట్రైనింగ్ టీమ్ కూడా రెగ్యులర్ గా కంపెనీస్ తో ఎంఓయూ చేసుకోవడం కానివ్వండి, కంపెనీస్ తో కొలాబరేట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓకేనండి, మాకు ప్లేస్మెంట్స్ క్లారిటీ వచ్చింది, మీరు ఇచ్చిన ఆఫర్స్ మాకు అద్భుతంగా నచ్చాయి. అండ్ అక్కడ ఇంత దూరం నుంచి మన పిల్లల్ని అక్కడ పంపుతున్నారంటే పేరెంట్స్ అన్నీ చూసుకుంటారు. ముఖ్యంగా మన సౌత్ వాళ్ళు ఫుడ్ గురించి కూడా జాగ్రత్త పడతారు. మరి అక్కడ సౌత్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఉంటుందా? మీకు రీసెంట్ గా చూసుకునే ప్రతి నార్త్ ఇండియా యూనివర్సిటీలో కూడా సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ మేము జెన్యున్ గా చెప్పటానికి మా ఒక యూనివర్సిటీ బ్రౌచర్ లో మెనూ కూడా ప్రింట్అవుట్ చేసామండి. సో మేబీ బహుశా ఇండియాలో ఏ యూనివర్సిటీ కూడా ప్రింట్ చేసి ఉండకపోవచ్చు, అది ఫస్ట్ ఆర్కే యూనివర్సిటీ అయ్యి ఉండొచ్చు. నిజమేనండి, నేను ఇన్ని యూనివర్సిటీలు చూసాను కానీ ఎవరు ఫుడ్ మెనూ కానీ ఆ క్యాటలాగ్ కానీ నేను ఎక్కడ చూడలేదు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇదంతా. ఎక్సలెంట్. అండ్ అదే కాకుండా యూనివర్సిటీలో తెలుగు మెస్ ఉంది, అందులో ఓన్లీ తెలుగు స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది. ఆ తెలుగు మెస్ లో కుక్ చేసే చెఫ్స్ కూడా విజయవాడ నుంచి 2, ఒంగోలు నుంచి 1, టోటల్ 3 చెఫ్స్ ఉన్నారు, తెలుగు కుక్సే. ఓకే. సో టోటల్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎన్ని మెస్లు ఉన్నాయి మొత్తం మీ దగ్గర? టోటల్ 7 types ఆఫ్ మెస్ హాల్స్ ఉన్నాయండి. 7 types. ఓకే. సో ఎవరి వాళ్ళకి సపరేట్ స్టేట్ వైడ్ గా, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా 35 countries నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంటర్నేషనల్ మెస్ కూడా ఉంది. అంటే ఏరియా తగ్గ పిల్లలకి ఆ ఏరియా చెఫ్స్ ఉంటారు. అవును. సో టోటల్ కంప్లీట్ ఆంధ్ర మెస్ లో మనకు దొరుకుతుంది ఆంధ్ర ఫుడ్. ఎక్సలెంట్ అండి, సూపర్. మరి మన తెలుగు పిల్లలకి హాస్టల్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలా మంది దగ్గర నుంచి వింటాం మాకు 10 sharing ఉంటుంది, 9 sharing ఉంటుంది, అట్లా ఉంటది కదా. మరి మీ దగ్గర ఎలా ఉంటుంది వాళ్ళకి హాస్టల్? ఆర్కే యూనివర్సిటీలో కంజెస్టెడ్ అనేది అసలు ఉండదండి. అది క్యాంపస్ లైఫ్ లో కానివ్వండి, క్యాంపస్ ఎక్స్పాండ్ లో కానివ్వండి, హాస్టల్ లో కానీ రూమ్ కి ఓన్లీ 4 or 5 sharing మాత్రమే ఉంటాయి రూమ్స్. ఏసీ, నాన్ ఏసీ 2 అవైలబుల్ లో ఉంటాయి. అలానే ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా హాస్టల్లో ఉన్న పేరెంట్స్ కనుక వచ్చి 1 day పిల్లలతో గడపాలనుకుంటే విజిట్ చేసే ప్రతి పేరెంట్ కి కూడా 1 day నైట్ హ్యాపీగా స్టూడెంట్స్ తో క్యాంపస్ లోనే స్పెండ్ చేసి వాళ్ళు హ్యాపీగా పిల్లల్ని హ్యాపీ చేసి వెళ్ళిపోవచ్చు. అంటే జాయిన్ అయిన తర్వాత 4 years ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు. 1 day నైట్ స్టూడెంట్స్ తో క్యాంపస్ లోనే స్పెండ్ చేయొచ్చు, హ్యాపీ స్టూడెంట్స్ హ్యాపీ చేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నిజంగానే పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు అందుబాటులోనే హాస్పిటల్స్ కానీ అంబులెన్స్ కానీ ఆ సౌకర్యం ఉంటుందా?
మీకు ఆర్కే యూనివర్సిటీలో హిందీ క్యాంపస్సే 100 బెడ్స్ గల హాస్పిటల్ ఉంది. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టూడెంట్కి ఏ ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే. అట్ ది సేమ్ టైం టెస్ట్ చేసినాక వచ్చిన రిపోర్ట్స్ని కూడా పేరెంట్స్కి త్రూ వాట్సాప్ ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది. అదండి క్యాంపస్ లోపల 100 బెడ్స్ హిందీ క్యాంపస్ ప్రెమిసెస్ లోనే. అవును. ఎక్సలెంట్. మళ్ళీ రిపోర్ట్స్ పేరెంట్స్ కి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తారు వచ్చిన టెస్ట్ రిపోర్ట్ కూడా. ఓ, సో మా పిల్లల్ని మీ చేతులకు అప్పచెప్పి ఫుల్ సెక్యూర్ అండి. ఫుల్ సెక్యూర్ అండ్ సేఫ్ గా మేము చూసుకుంటాం పిల్లల్ని. ఓకే, ఎందుకంటే సెక్యూరిటీ అన్నారు కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి అంత దూరం పంపాలంటే ఆడపిల్లల్ని పంపించాలన్నా మగపిల్లల్ని పంపించాలన్నా ఈ ఏజ్ లో కొంచెం సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుంది? సో సెక్యూరిటీ వైజ్ గా మీకు త్రూ అవుట్ క్యాంపస్ మొత్తం ఉన్న 100 acres ప్లస్ 100 acres క్యాంపస్ మొత్తం కూడా మీకు సీసీ కెమెరా సర్వేలెన్స్ అండర్ ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు. సో సెక్యూరిటీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు. ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది. ఓకే, బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా కంపల్సరీ పర్మిషన్ కావాల్సిందే. ఎక్సలెంట్. పిల్లల అడ్మిషన్ దగ్గర నుంచి ఆఖరికి వాళ్ళకి హెల్త్ బాగోపోయినా కూడా మీరు తీసుకునే జాగ్రత్తల వరకు మాకు సమస్తం చాలా క్లియర్గా అర్థమైందండి. అండ్ ఈ వీటితో పాటుగా మాకు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కూడా ఉంటాయి కదా పిల్లలకి, అవి ఎలా ఉంటాయి యూనివర్సిటీలో? మీకు స్పోర్ట్స్ అండ్ కల్చర్. సో ఫస్ట్ స్పోర్ట్స్ తీసుకుంటే మీకు త్రూ అవుట్ క్యాంపస్ మొత్తం మీద 2 క్రికెట్ పిచ్చెస్ ఉన్నాయి. ఒకటి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ అండ్ అవుట్డోర్ షటిల్. ఇవి అవుట్డోర్ ప్రొవైడ్ చేసే స్పోర్ట్స్ కోర్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇండోర్ చూసుకుంటే మీకు టేబుల్ టెన్నిస్, క్యారమ్ అండ్ ఇన్సైడ్ జిమ్ ఉంటుంది, ఏసీ జిమ్. సో ఇవి స్పోర్ట్స్ అండ్ జిమ్ పరంగా. అలానే కల్చర్ యాక్టివిటీస్ తీసుకుంటే మీకు క్యాంపస్లో 2 థియేటర్స్ ఉన్నాయి. ఒకటి 1000 సిట్టింగ్ కెపాసిటీ, ఒకటి 1500 సిట్టింగ్ కెపాసిటీ థియేటర్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు తెలుగు మూవీస్ కూడా ప్లే చేస్తుంటారు. అలానే ఓపెన్ థియేటర్ కూడా ఉంది. అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఈవినింగ్ టైమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవీస్ వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ షూటింగ్ చేసుకోవచ్చు, లేదా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ అని చేసుకోవచ్చు. సో మీకు అలానే ఫంక్షన్స్ కానీ సంక్రాంతి, కృష్ణాష్టమి, దీపావళి ఈవెంట్స్ కూడా అన్ని జరుగుతాయి. సో ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కానీ సో అన్నీ కూడా హిందీ క్యాంపస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎలాంటి భయము లేకుండా హ్యాపీగా మీరు మీ పిల్లల్ని ఆర్కే యూనివర్సిటీకి పంపించి జాయిన్ చేయించవచ్చు. ఖచ్చితంగా. అసలు ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నప్పుడు జాయిన్ చేయకుండా ఎలా ఉంటారండి? అందులోనూ పేరెంట్స్ పిల్లలు చాలామంది బాగా చదువుకునే పిల్లలకి చదువుకునే స్తోమత ఉండదు అనమాట, ఖర్చు పెట్టే స్తోమత ఉండదు. కానీ వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. ఒక అద్భుతమైన అవకాశంగా మీరు భావించండి. ఆర్కే యూనివర్సిటీ వాళ్ళు మీ పిల్లల సౌలభ్యం కోసమని మీ దగ్గరగా ఉన్న ఏరియాస్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం అని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఒక్కరోజు టైం తీసుకుని వెళ్ళి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దగ్గరుండి వెళ్ళి యూనివర్సిటీని చూసుకొని పిల్లల్ని జాయిన్ చేయండి. చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ విత్ లో బడ్జెట్. ఇంత తక్కువ ఫీజులో ఇన్ని ఫెసిలిటీస్ అంటే ఆలోచించాల్సిన అవసరమే లేదండి. కానీ మీరు చూసుకునే జాయిన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మర్చిపోయానండి, మీకు నేను ఈ యూనివర్సిటీని అతి త్వరలో దగ్గరలో ఉండి నేను చూసి నేను విశ్లేషించుకొని మీకు దగ్గరుండి చూపిస్తాను. నమస్తే.